బిగ్ బాస్ నిన్న జరిగినటువంటి టాస్కుల్లోన అంత డి బార్ స్టూడెంట్స్ని ఇద్దరిని డిక్లేర్ చేశారు, చంద్రప్రభ ఆ తర్వాత ధృవంత్. కాకపోతే బ్లూ టీంలోన కంటెస్టెంట్ ఆఫ్ ది వీక్ ఏకాభిప్రాయంతో నిర్ణయించాల్సింది అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. రషికను 6 ఓకే అనుకున్నా కూడా ఓట్లు సరిగ్గా పడకపోవడం వల్ల గిల్లీ పట్టడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే గిల్లీకి ఇది కొంచెం బ్యాడ్ అయిందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఎవరు అంటున్నారు ఈసారి గిల్లీకి కలిపే ఇస్తారేమో, ఇవ్వాలి ఖచ్చితంగా కలిపే ఇవ్వాలి అని. కలిపే గ్యారంటీ ఇస్తారు ఈసారి, అందులో సమస్య లేనే లేదనిపిస్తుంది. చూడాలి మళ్ళీ అది ఏమవుతుందో ఏం కథ చూడాలి. గిల్లీ మాత్రం ఇప్పటికి కూడా ఆయన అదే స్టాండ్ పైన ఉన్నారు. అలాగే ధనుష్ వచ్చి రక్షితతో మాట్లాడడం కూడా నాకు నచ్చింది. ధనుష్ ఏమంటే, కాదు మేమంతా ఇక్కడ టీం అంతా ఆడాం కదమ్మా, ఇంత శ్రమ ఉంది, మేము యునానిమస్కు రాలేకపోయాము. 6 ఒకవైపు ఉంటే కనుక ఆయన ఒక్కటే ఒకవైపు ఉన్నాడు, అంత మాత్రాన మేము ఓడిపోయినట్టు కాదు కదా. ఏదో మా పెయిన్లో మేము ఉంటే కంటెస్టెంట్ ఆఫ్ ది వీక్ కాలేకపోయారే అని మా బాధలో మేము ఉంటే కనుక ఇంకెవరు లేరు ఈసారి అని బిగ్ బాస్ ప్రకటించినప్పుడు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని నువ్వు గట్టిగా అరవడం ఇది సరే నువ్వే ఆలోచించు. నువ్వు బాగున్నప్పుడు నువ్వు బాగా అని చెప్పాను, ప్రతి సందర్భంలో నేను నీకు సపోర్ట్ చేయలేదు కానీ, బట్ ఫర్ దిస్ టైం మాత్రం ఇట్స్ సమ్వాట్ బ్యాడ్. నీ యాక్టివిటీ మార్చుకోవాలి, ఇలా ఓపెన్గా అడుగు. నాకు అట్లా అనిపించిందని కాదు, నువ్వు అలా మాట్లాడకూడదమ్మా అని చాలా సున్నితంగా చెప్తాడనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఈ ఎపిసోడ్లోన అశ్వినికి మళ్ళీ ఆ తర్వాత ఈమెకు కావ్యకు మధ్య పెద్ద గొడవ జరగడం, ఇలా చూస్తున్నాం, నువ్వు ఇలా చూస్తే మేమేం భయపడ్డామని చెప్పడం. అది అయిన తర్వాత రిషా ఆ తర్వాత అశ్విని పైకి కూర్చుంటే అశ్విని అంటుంది, ఒక్కరు కూడా ఈ విషయం అన్యాయాలు జరిగితే ఒక్కరు కూడా ఈ ఇంట్లో మాట్లాడరు, అదే నాకు బాధ. అంటే మాట్లాడరు, ఎందుకు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడరు, ఎవరికి ఏం వాళ్ళది అంతే మేడం అని ఆమె చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ తర్వాత సూరజ్కు ఆ తర్వాత రషికాకు మధ్య మళ్ళీ లవ్ అఫేరు. అంటే ఏంటి, కలిసిమెలిసి మాట్లాడడం, కూర్చొని మాట్లాడడం, అలాగా ఇలాగా అది ఇది ఇవన్నీ జరుగుతుంది. ఈలోగా ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటి అనౌన్స్మెంట్ అంటే కాలేజ్ డే, బీబీ కాలేజ్కు కాలేజ్ డే వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలోన కల్చరల్ ఈవెంట్లో భాగంగా డ్యాన్స్ పోటీలు ఉంటుంది. కపుల్ డ్యాన్స్, సింగిల్ డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్ అని 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 డ్యాన్సుల్లోన బెస్ట్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పి బ్లూ టీంకు రెడ్ టీంకు చెప్తారు. సరే వాళ్ళు ఇప్పుడు సూరజ్ ఆ తర్వాత కావ్య వీళ్ళిద్దరు జతగా ఆడతారు. విశేషం ఏంటంటే అశ్విని ఆ తర్వాత గిల్లీ వీళ్ళిద్దరు కలిసి ఒక పాటకు చేస్తారు. ఆ తర్వాత రక్షిత ఆ తర్వాత జాన్వి వాళ్ళిద్దరు కలిసి ఒక పాటకు చేస్తారు. ఆ తర్వాత ధృవంతు, చంద్రప్రభ, అభిషేక్ వీళ్ళు 3 కలిసి ఒక పాటకు చేస్తారు. అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు, ఏ మాట కమ్మ. వీళ్ళకి జడ్జెస్గా భాగ్యలక్ష్మి సీరియల్ హీరోయిన్ అయినటువంటి భాగ్య వస్తుంది, అలాగే ప్రేమ కావ్య సీరియల్ హీరోయిన్ అయినటువంటి ప్రేమ వస్తుంది. వీళ్ళిద్దరు కూడా జడ్జెస్గా వస్తారు. ప్రిన్సిపాల్ కూడా జడ్జి పొజిషన్లో కూర్చొని ఉంటారు. వీళ్ళు 3 ముందు వీళ్ళు ప్రదర్శిస్తారు చాలా బాగా. ఒక రకంగా చెప్పాలంటే కనుక సూరజ్, కావ్య వీళ్ళిద్దరు కూడా బాగానే చేశారు. దీని కొరియోగ్రఫీ కావ్యనే చేసిందని చెప్పారు. సో అది చాలా బాగుంది. రవిచంద్రన్ సినిమాలోన పాట చాలా అద్భుతంగా చేశారు. అలాగే గిల్లీ ఆ తర్వాత అశ్విని సూపర్, అసలు ఏమి ఎనర్జెటిక్గా చేశారు, చాలా అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా. అందులోనూ ఒకసారి గిల్లీ అశ్విని ఎత్తుకోవడానికి పోయి కుసిగిలో పడిపోతాడు. ఎందుకంటే ఆమె వెయిట్ ఎంత, తన వెయిట్ ఎంత, ఎత్తుకోవడానికి పోయి చేత కాకుండా ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరిది కూడా సూపర్గా ఉంది. అలాగే వీళ్ళు 3 కూడా చంద్రప్రభ ఆ తర్వాత ధృవంతు ఆ తర్వాత అభిషేక్ వీళ్ళు 3 డ్యాన్సులు కూడా సూపర్ డూపర్గా ఉంది. ఆ తర్వాత మల్లమ్మను కృష్ణుడిగా నిలబెట్టి ఆమెకు ఎక్కువ స్టెప్స్ ఇవ్వకుండా జాన్వి ఆ తర్వాత రక్షిత వీళ్ళిద్దరూ చేసినటువంటి గోవిందా బాబా పాట చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా సూపర్ అనిపించింది. అంటే ఒక కల్చరల్ ఈవెంట్ మూడ్ తీసుకుని వచ్చేసారు, ఒక కాలేజ్ అట్మాస్ఫియర్, ఒక కల్చరల్ మూడ్ ఇవన్నీ తీసుకొచ్చేసారనమాట. రేపు మరికొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతాయేమో చూడాలి. సో మొత్తానికి ఈరోజు అయితే పెద్దగా చెప్పుకోదగింది ఏమీ లేదు, కానీ దిస్ ఈస్ ది థింగ్. అలాగే ఇంకా కిచెన్ పాలిటిక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఒకరి మధ్య వర్డ్స్ ఫైర్ ఎక్స్చేంజ్ అవుతూనే ఉంది. గిల్లీ ఎక్కడ చూసినా గిల్లుతూనే ఉంటాడు. ఈ గిల్లడం కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. బట్ ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అప్ టు ది మార్క్ సూపర్ డూపర్గా చేశాడని నాకైతే అనిపించింది. చూడాలి మళ్ళీ ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కథ అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత భాగ్య ఆ తర్వాత ప్రేమ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా గిల్లిని వాళ్ళు
కామెడీగా చేయడం, ఆయనతో మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా మజాగా అనిపించింది. ఆ తర్వాత అందరితో చెప్తారు. మల్లమ్మ దగ్గర కూడా భాగ్య వెళ్ళి చెప్తుంది అనమాట, మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఆడండి అని అందరికీ సజెషన్స్ ఇస్తుంది. చంద్రప్రభకు కూడా ఇస్తుంది, అందరికీ సజెషన్ ఇస్తుంది. గిల్లీకి అయితే విపరీతంగా కామెడీ చేస్తుంది అనమాట గిల్లీకి. అలాగే గిల్లీ కూడా ఒకటి సరే అతను కామెడీ చేస్తున్నాడు, కామెడీ కంటెంట్ ఇస్తున్నాడు, చూసే వాళ్ళకి ఎలా ఉందంటే అసలు బిగ్ బాస్ హౌస్లోన వన్ అండ్ ఓన్లీ ది కామెడీ కింగ్ గిల్లీ అనేలాగా ఉన్నాడు, అంతవరకు ఓకే. బట్ నిన్న అతను ఏదైతే చేశాడో, తన ఓటు తానే మిగిల్చుకొని ఏకాభిప్రాయానికి రాకుండా అడ్డుకట్ట ఏదైతే వేశాడో ఖచ్చితంగా అది గర్హించదగ్గ విషయం. ఎందుకంటే అందుకే అశ్విని అంటుంది, నువ్వు సింగిల్గా ఆడి తొడగొట్టి నువ్వు ఛాలెంజ్ చేసి సింగిల్గా ఆడి గెలిచావనుకో, ఎస్ మేము కూడా నీకు సలాం కొడతాం. కానీ టీం అని వచ్చినప్పుడు, టీంగా ఆడినప్పుడు టీం మాట వినాలి కదా. నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎట్లా? ఇదైతే తప్పు గిల్లి, నువ్వు ఇలా చేయడం తప్పు. అంటే మీరు అనుకోండి, నేను గెలవడానికి వచ్చాను, మీరు గెలవడానికి వచ్చారు, నేను గెలవడానికి వచ్చాను, మీరు ఆడారు, నేను ఆడాను. అక్కడికి ధనుష్ అంటాడు, సూరజ్ అడుగుతాడు. సూరజ్ గిల్లిని అంటాడు, కాదు గిల్లి, మీరు ఒకటి ఆలోచించండి, రషిక ఆడినటువంటి పర్ఫార్మెన్స్కు నీ పర్ఫార్మెన్స్కు కంపేర్ చేసుకో, ఒక్కసారి నువ్వు సెల్ఫ్ కంపేర్ చేసుకో, నీకే అర్థమవుతుంది. ఇది తప్పు కదా, నువ్వు అలా పట్టుపట్టి కూర్చోవడం తప్పు. ఒక రకంగా అయితే ఈ విషయంలోనే గిల్లిది 100% నాకు తప్పు అనిపిస్తుంది. కేవలం రషిక పైన ఖర్చుతోనో లేదా అశ్విని పైన ఖర్చుతోనో ఎలాగైనా ఈ టీంకు రాకుండా ఉండాలని చేస్తాడు. ఇది కొందరికి చాలా ఆనందం. చివరికి అపోజిట్ టీంలో ఉన్నటువంటి కావ్య కూడా చెప్తుంది, రషిక చాలా బాగా ఆడింది, ఆమెకి ఇస్తే బాగుండేది. మళ్ళీ ఆమె కూడా చెప్పినప్పుడు మళ్ళీ కావ్య అంటే అంత ఇష్టమున్న గిల్లి ఎందుకు ఇట్లా చేశాడనేది నాకైతే అర్థం కాలేదు. అందుకోసమే రషిక కూడా అంటుంది, నా స్థానంలో వేరే వాళ్ళు ఎవరైనా ఉండితే ఖచ్చితంగా ఒప్పుకునేవాడేమో, నేను కాబట్టి ఒప్పుకోలేదు, నాకు అర్థమవుతుంది నాకు అని. సో ఈ విధంగా కొంచెం ఇంకా హీటప్ నడుస్తుంది. బహుశా నాకు తెలిసి వారద కథ కిచ్చన జీవితంలో మాత్రం ఈ విషయంగా అడగాలి కిచ్చా సుదీప్ గారు ఖచ్చితంగా గిల్లిని అడగాలి. గిల్లిని మందలించకపోతే అది ఏమవుతుందంటే టేక్ ఇట్ గ్రాంట్గా అయిపోయి నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని ఆటల్లో కూడా హీ మే బి ది స్పాయిలర్. ఆయన ఆట చెడగొట్టే ఒక ప్రక్రియలో భాగంగా ఆయన మిగిలిపోతాడేమో నాకైతే అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు ఒక హితవు మాట అయితే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం ఈ వీకెండ్లోన బెస్ట్ ప్లేయర్ ఎవరు, వర్స్ట్ ప్లేయర్ ఎవరు, ఇవన్నీ ఇచ్చేసి ఇప్పుడు రేపు కూడా ఇంకా టాస్క్లు నడుస్తాయి. నడిచిన తర్వాత క్యాప్టెన్ కంటెండర్గా ఎవరెవరు మిగులుతారో వాళ్ళ మధ్య ఏమేమి పోటీ జరుగుతుందో ఇవన్నీ చూడాలి. చివరికి కొత్త క్యాప్టెన్ కావాలి ఇంటికి. కొత్త క్యాప్టెన్ అయిన తర్వాత మళ్ళీ ఇది జరగాలి, ఏది బెస్ట్ ప్లేయర్, వర్స్ట్ ప్లేయర్ డిసైడ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. రేపు ఇంకా కాలేజ్ డే, కల్చరల్ డే ఫెస్ట్కి సంబంధించి బీబీ కాలేజ్ ఫెస్ట్ అని అన్నారు దీన్ని. నాకైతే ఈరోజు పాటలు అమేజింగ్ అనిపించింది. చాలా బాగా డ్యాన్స్ చేశారు, ప్రొఫెషనల్స్ చేసినట్టు చేశారు. రియలీ వాళ్ళు ప్రొఫెషనల్సే, బట్ విత్ ఇన్ లిమిటెడ్ సోర్సెస్. అక్కడ బిగ్ బాస్ హౌస్లోనూ కొరియోగ్రఫీ నేర్చుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉంటుంది, కానీ నేర్చుకొని వాళ్ళు చేసిన విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా గిల్లీ అండ్ అశ్విని చించి పారేశారు, అద్భుతంగా ఆడారు. అలాగే కావ్య ఆ తర్వాత సూరజ్ వీళ్ళ మధ్య కూడా కెమిస్ట్రీ చాలా సూపర్ డూపర్గా అనిపించింది. కాకపోతే 2 చోట్ల సూరజ్ తడబడ్డాడు. సూరజ్ అదే చెప్తారు రషికతో, నేను ఇప్పటిదాకా అసలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇప్పటిదాకా నేను చేయలేదు, డ్యూయట్ అయితే అస్సలు చేయలేదు నేను అని అంటాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఆయన స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తున్నానని చెప్పాడు. బహుశా అందుకోసమే ఆ తడబాటు ఉండొచ్చు. సో చూడాలి రేపు ఇంకా ఏమైనా పర్ఫార్మెన్స్ ఉన్నాయా, ఓవరాల్గా ఎవరు గెలుస్తారు, ఎవరికి మంచి మార్కులు వస్తాయి, ఎవరిని మెచ్చుకొని గెస్టులు మెచ్చుకొని అప్రిషియేట్ చేసి వెళ్తారు అనేది రేపటి ఆటలో మనం చూడవచ్చు. ఇదండి ఇవాళ ఎపిసోడ్ రివ్యూ. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ రామదుర్గం మధుసూదన్.